హాయ్ అండి అందరికీ. ఈరోజు అయితే లంచ్లో తోటకూర ఇంకా పప్పు అయితే వండుతున్నాను. తోటకూర అయితే ఇక్కడికి వచ్చాక తీసుకురావడము ఇది మూడోసారి అనమాట. 2 సార్లు అయితే మేము కొనుక్కున్నాము. కానీ ఇంకా తోటకూర తెచ్చినప్పుడు ఇంకేదో ఒక నాన్ వెజ్ ఇంకేదో తీసుకురావడం ఇలా అయిపోయి ఇంకా వండలేదనమాట. 2 సార్లు కూడా పడేశాను. ఈసారి అయితే ఇవి కొనుక్కున్నది కాదనమాట. అక్కడ ఆఫీస్ దగ్గర అయితే ఏవో తోటకూర కొన్ని మొక్కలు అయితే వేశారంట. అందులో ఒక 4 మొక్కలు అయితే తీసుకొచ్చారు. ఈసారి కూడా వండకపోతే ఇంకెప్పుడు తోటకూర తీసుకొని రాను అని చెప్పారు. అందుకని ఆల్రెడీ ఇంట్లో చేపల కూర వండినా సరే మళ్ళీ మర్చిపోతానేమో అనేసి తోటకూర కూడా పప్పు అయితే చేసేసాను. ఇంకా రోజు చేపలు తిని అబ్బా నాకైతే విసుగొచ్చిందనమాట. అందుకని నేనైతే ఇంక చేపలు అయితే తినను, పప్పు తింటాను అనేసి నా కోసం అయితే పప్పు చేసుకున్నాను. ఫస్ట్ అయితే తోటకూరని మామూలుగానే చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను అనమాట. కాడలు కొంచెం లావుగా ఉన్నాయి కదా, ముదురుగా ఉన్నాయేమని కాడలు మొత్తము కట్ చేసేసి ఓన్లీ ఆకులు మాత్రమే ఉంచాను. నేను ఏంటంటే కూరగాయలు కానీ ఏదైనా సరే డైరెక్ట్గా సింకులో కడిగేస్తానమాట. అంత ఎక్కువ వాటర్తో కడిగితే నాకు ఫ్రెష్గా ఉన్న ఫీల్ వస్తుంది. అందుకని డైరెక్ట్ సింక్ కింద పెట్టేస్తాను. తర్వాత కొంచెం సగం కందిపప్పు అలాగే సగం పెసరపప్పు తీసుకున్నాను. రెండింటిని కూడా కడిగేసి దానిపైన తోటకూర ముక్కలు వేసాను. అలాగే ఒక 4 పచ్చిమిరపకాయలు ముక్కలు చేసుకొని వేసేసాను. తర్వాత అలాగే 2 టమాటాలు కూడా వేసాను. అందులోనే కొంచెం పసుపు, కొంచెం కారం, ఇంకా అలాగే కొంచెం ఉప్పు కూడా వేసేసాను. నేను మొత్తం పప్పు వచ్చేసి ఒక గ్లాస్ తీసుకున్నాను కాబట్టి ఒక గ్లాసున్నర వాటర్ అయితే వేసుకొని కుక్కర్లో అయితే పెట్టేశాను. ఇంక ఇప్పుడైతే తాలింపు కోసం అయితే రెడీ చేస్తున్నాను. వెల్లుల్లి అలాగే ఎండుమిర్చి అలాగే పోపులు అలాగే కొంచెం జీలకర్ర అన్నమాట. ఇంకా కరివేపాకు కూడాను. ఇంగువ ఉంటే బాగున్ను, పప్పు అయితే ఇంగువతో చేస్తే బాగుంటుంది కదా. ఈ మధ్యలో ఇదేంటి గిన్నె చూపించాను అనుకుంటున్నారా? అది 1/2 లీటర్ పాలండి. మరగబెట్టేసి నేను మర్చిపోయాను అనమాట. ఫోన్ చూస్తూ ఉండిపోయాను. మొత్తము ఆ గిన్నెకు అంటుకుని స్మెల్ వస్తే కానీ నాకు తెలియలేదు. చాలా అంటే చాలా మతిమరుపు ఉందనమాట. ఇంకా 4 విజిల్స్ వరకు ఉంచాను. 4 విజిల్స్ వచ్చేసరికి చూడండి ఎంత మెత్తగా ఇలా అయిపోయిందనమాట. కానీ ఇందులో పులుపు వేయలేదు, ఎందుకంటే పప్పు ఉడకదో ఏమని చెప్పేసి. అలాగే కూరలా ఉంది కాబట్టి ఒక గిన్నెలో చింతపండు అయితే కలుపుకున్నాను, రసం అయితే తీసాను. ఆ చింతపండును కూడా నీకు సరిపోయేటట్టు వేసుకున్నాను అనమాట. మా ఇంట్లో మా అమ్మ కూడా ఇలాగే చేస్తుంది. పప్పులో చింతపండు వేయాల్సి వస్తే పప్పు ఫస్ట్ ఉడికిపోయాక లాస్ట్లో చింతపండు వేసి ఒక 5-10 నిమిషాలు మరిగిస్తుంది అనమాట. ఇంకా తాలింపు పెట్టే వీడియో కూడా తీయాలంటే ఇంకా చెయ్యి అయితే ఖాళీ లేదు, అందుకనే తీయలేదండి. ఇదిగోండి అయితే పప్పు అయితే ఫైనల్గా రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్